నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. డి న్యూస్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నూతన తెలుగు సంవత్సర ప్రారంభానికి చిహ్నంగా జరుపుకునే తెలుగువారి మొదటి పండుగ ఉగాది అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నూతన తెలుగు సంవత్సరాది చైత్రమాసం, పాడ్యమి, శుక్లపక్షమి అన్నీ ఈ పండుగతోనే వస్తాయని అన్నారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయని మాగుంట తెలిపారు. జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖ సంతోషాలు తప్పక ఉంటాయని, అన్నిటినీ స్వీకరించాలనే ఉగాది పచ్చడి సందేశమని అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంతా సుఖ సంతోషాలు అందించాలని ఎంపీ కోరారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగను పంచాంగ శ్రవణం తదితర సంప్రదాయ కార్యక్రమాలతో మంచి కొత్త లక్ష్యాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఉగాది పండుగ అంటేనే తెలుగువారికి అందరికీ కూడా ఎంతో ప్రియమైన పండుగ ఇది. సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాది నుంచే అని మనం పూర్వీకులు అనుకుంటూనే ఉంటాం. జనవరి 1 కాదు, అది ఉగాది నుంచే. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, మన జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని ఎంతో ఆశతో కూడా ఎదురు చూస్తున్న ప్రజానేకానికి అందరూ కూడా ఉగాది విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు ఒంగోలు శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే అక్కడి నుంచి ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగను సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. అందరికీ నమస్కారాలు. తెలుగువారి కొత్త సంవత్సరం సందర్భంగా తెలుగువారు మన జిల్లా ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వారు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు, అదేవిధంగా తెలుగువారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏదైతే ముస్లిమ్స్ రంజాన్ మాసంలోనే ఉగాది కూడా రావటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా దీవెనలు అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియా స్కోచ్ అవార్డు లభించింది. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును నిర్వాహకుల నుంచి కలెక్టర్ అందుకున్నారు. కలెక్టర్గా తమీం అన్సారియా గత ఏడాది జూన్ 27న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాపై అవగాహన కోసం విస్తృతంగా పర్యటనలు చేశారు. పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. బాలికల్లో పౌష్టికాహార లోపం ఉండటాన్ని కూడా గమనించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగారు బాల్యం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి, మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో గత ఏడాది ఆగస్టు 29న ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బాల్య వివాహాల నిరోధంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విస్తృతంగా ప్రచారం చేయించారు. వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు పలు రంగాల ప్రముఖులను కూడా భాగస్వామ్యం చేశారు. కార్యక్రమం గురించి ఐసిడిఎస్ ద్వారా కలెక్టర్ కోచ్ సంస్థకు పంపారు. బంగారు బాల్యం నేపథ్యం, లక్ష్యాలు, అమలు తీరు, సాధిస్తున్న పురోగతిని ఆ సంస్థ ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. మరోవైపు కలెక్టర్ ప్రజెంటేషన్తో పాటు ప్రజాభిప్రాయం, నిపుణుల ఓటింగును కూడా ఈ సంస్థ పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వచ్చేలా కృషి చేసిన కలెక్టర్ అన్సారియాకు పలువురు అభినందనలు తెలిపారు. सज्जनों, अगला सिल्वर स्कॉच अवार्ड प्रदान किया जा रहा है वुमेन डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट ICDS प्रकाशम डिस्ट्रिक्ट। मैं श्रीमती थमीम अंसारिया डिस्ट्रिक्ट मजिस्ट्रेट हमारे बीच में है, उनसे निवेदन करूंगी कि वो मंच पर आएं और इस अवार्ड को आप प्राप्त करें अपने प्रोजेक्ट बंगारू बाल्यम के लिए। वुमेन डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट प्रकाशम डिस्ट्रिक्ट। శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శ్రీ సీతారామస్వామి భక్తజన సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల స్వామివారి పూజా కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ దంపతులు నూతన పంచాంగ ఆవిష్కరణ చేసి పంచాంగ వితరణ కావించి భక్తులకు పంపిణీ చేశారు. దేవాలయం ఆవరణలో రాగి మొక్కను నాటారు. పోలీసు సిబ్బంది జిల్లా ప్రజలకు
ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, కాసింవలి, ఏఆర్ ఎస్ఐలు, ఆలయ ప్రధాన అర్చకులు ఎం రమణ దీక్షితులు, ఎం దక్షిణామూర్తి, శ్రీ సీతారామ చంద్రస్వామి భక్తజన సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలీసు సోదరులకు, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలకు, నా కుటుంబ సభ్యులు తరఫున ప్రతి ఒక్కరికి విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండాలని, ఉద్యోగంలో మనం చేసే డ్యూటీల్లో చాలా చక్కగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో మరొకసారి భగవంతుని కోరుకుంటూ విశ్వావసు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వేస్తే మళ్ళీ మీరు డీజీపీ అయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ అక్కడ చాలా మంది అది వేయించండి. అంత ప్రమాణంగా పెద్దవైందండి. ఎస్పీలు వేసి వాళ్ళంతా డీజీలు అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆ చెట్టు తీయడం జరిగాయి. అలానే మీ చేతి కూడా చెప్తున్నా. రవిశంకర్ గ్రూప్ చైర్మన్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను నగరంలోని మరాఠీపాలెంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చినట్టున్నాడు. అన్న ఒక నిమిషం చేద్దాం, అన్నీ శాంతం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రవిశంకర్ గారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆకుపాటి ఉషా, జనసేన నాయకులు కాకాణి వాసు, తిరుమల శెట్టి వెంకట్రావు, సుధాకర్, పసుపులేటి, ఉంగరాల వాసుతో పాటు పలు డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు పాల్గొని రవిశంకర్కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిమ్మిరి పిల్ల నాయకత్వం వెంకీ. నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, నా ఫ్రెండ్స్, నా సంబంధించిన వ్యక్తులు, ప్రతి ఒక్కళ్ళు, అభిమానించే వ్యక్తులు అందరూ వచ్చినందుకు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చినందుకు, నా స్టాఫ్ అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఉగాది రోజు పుట్టాను కాబట్టి ఎప్పుడు ఉగాది నేను చేసుకుంటున్నాను. ఆ ఉగాది సందర్భంగా నా మిత్రులందరూ, నా అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు ఈ కేక్ కటింగ్ పెట్టినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందుకే పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు, జన సైనికులు, వీర మహిళలందరూ కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యే గారు
గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు లేరు. ఆయన ఉంటే అందరం కలిసి మేము చేసుకోవాలని అనుకున్నాము. అండ్ రియాజ్ గారు, మా షేక్ రియాజ్ గారు కూడా లేరు. ఆయన కూడా ఈరోజు రేపు రంజాన్ కాబట్టి వాళ్ళు ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. దయచేసి మీ అందరూ ఈసారి నెక్స్ట్ టైంలో కలిసి ఉండాలని చెప్పి మేము అందరం మంచి ఫంక్షన్లో కలవాలని చెప్పి అనుకుంటున్నాము. మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలని, ఎప్పుడూ మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి, ఎన్డీఏ కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశతో ఆయన మాట విధానం ప్రకారం మేమందరూ కలిసి అదే విధంగా నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి చేరిన నాటి నుండి పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రవణ ఇలానే ముందుకు వెళ్ళాలని, రాను రోజుల్లో కూడా మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, మా పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరి తరపున, జన సైనికుల తరపున, వీరమహిళల తరపున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాస గృహం నందు ఈరోజు కేక్ కట్ చేయడం, ఎంతోమంది అభిమానుల సమక్షంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఎంతో సఖ్యతగా మెలుగుతూ మాకు అందరికీ అమ్మ నేనున్నాను, మీకేం ఇబ్బంది లేదు అని ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉంటున్న రవిశంకర్ గారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పార్టీలో గొప్ప స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు భాషను పరిరక్షించుకుందామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి పుత్రులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ అయ్యా ఎందుకంటే కరెక్ట్గా 4 ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క పాల్గొన్న వాళ్ళందరికీ గంగా స్నాన విశేష పుణ్య ఫలం. ఈరోజు అంటే గంగా స్నానం చేయడానికి 10 నిమిషాల్లో వస్తున్నారు. స్వామివారి యొక్క కలియుగం నడుస్తుంది. ఈ సంవత్సరం మనం ఈ యొక్క తెలుగు భాషలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, సందులు, వ్యాకరణాలు జీవితాన్ని సంతోషం చేసినట్లు వెంకటేశ్వరరావు వివరించారు. శ్రేయోభిలాషులను కలవాలన్న ఉద్దేశంతో 20 సంవత్సరాల తర్వాత ప్రజా వేదికపైకి వచ్చి మైకు పట్టుకున్నట్టు తెలిపారు. అష్టావధాని మేడసాని మోహన్ను విశాఖలో పల్లకిలో ఊరేగించినప్పుడు తాను కూడా భుజం పట్టినట్లు గుర్తు చేసుకున్నారు. మండవ నరసింహారావు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం దగ్గుబాటిని నిర్వాహకులు ఆత్మీయంగా సన్మానించారు. తొలుత చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించిన పంచాంగ శ్రవణం అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎదర హరిబాబు, కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, లింగమనేని వెంకటరామయ్య, ఈదర మోహన్, బెదవాడ వెంకట్రావు, టి అరుణ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసినటువంటి ఒక విషయం బహుశా ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాళిదాసు గురించి మనం చదువుకుంటాం. కాళిదాసు ఒక గొర్రెల కథ రాసుకుంటూ ఉండే ఎప్పుడు సామాన్యులు అందుకని అమ్మవారు నాలుక మీద అక్షరం బీజాక్షరం రాయటం బట్టి అతను కాళిదాసు మహాకవి, మహాపురుషుడు అయినటువంటి ఉదంతం మనకందరికీ తెలుసు. ఈ ఉదంతం ఏంటో తెలుసా? ఈయన చిన్నప్పుడు 10వ తరగతి కూడా పాస్ అవ్వనటువంటి వ్యవహారం. ఒక వ్యాధితో చిన్నప్పుడు అప్పుడు 10వ తరగతి చదువుతాం, 6వ క్లాస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సందర్భం, చనిపోతానని చెప్పి అందరూ అనుకున్న సందర్భం. తండ్రి చాలా ప్రియ
వ్యవసాయం మీద చిన్న చేసుకుని బతుకుతున్న కుటుంబం. ఆ రోజున తమిళనాడులో లేక నిలుచొని అందరూ తప్పకుండా నిలుచొని స్టాండింగ్ ప్రతి తెలుగువాడికి, తెలుగుదేశాన్ని అభిమించే ప్రతి ఒక్కరికి కండబడి నీళ్లు వచ్చిన సందర్భం అండి. ఒక 2 సముద్రాల సంగమం అది అనిర్విషయమైన. డాక్టర్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు, సార్ అందరూ బోలెడు సంతోషంగా ఉన్నారు సార్, మీరు రావాల్సిందే సార్, 20 సంవత్సరాలు అయింది మైక్ దగ్గర మీ వాయిస్ వినని గట్టిగా పట్టుబట్టే సరేనని అన్నారు. ఆ సందర్భంలో సాహితీ సమారాధన చేయాలని సంకల్పించిన నా పట్ల ప్రదర్శించే ఆదరాభిమానాలను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. వైద్యం చేస్తూనే సాహిత్యకర్తగా, సాహితీవేత్తగా పలువు కానీ వాదించడం కానీ వారికి కోటేశ్వరరావు గారితో వీరికి అలాగే గుళ్ళకమ్మాంచు గుణమహితంబులవు అతడు మండు నాగభైరవ గారిని నరసింహారావు తెలియజేసుకుంటూ అటువంటి కళాపత్ర మండలం ద్వారా ఇప్పుడు రచనా రంగంలో అనిపిస్తూనే ఉంటుంది. కార్పొరేషన్ పరిధిలోని ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన కాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందే వెసులుబాటును ఈ నెల 31వ తేదీలోపు కల్పించిందని కమిషనర్ అన్నారు. 30, 31 తేదీల్లో సెలవు దినాల్లో కూడా కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. 50% వడ్డీ రాయితీ పొందాలంటే పూర్తి స్థాయిలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వునిస్తూ గవర్నమెంట్ యొక్క జీవో ద్వారా ఏదైతే చాలా మొండి బకాయిలు చాలా ఏళ్లుగా ఆస్తి పన్ను తర్వాత వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉందో వాటి వడ్డీలో 50% రాయితీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మనకి ఇక మిగిలినది ఈరోజు 29వ తారీఖు, రేపు 30, 31 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ కూడా మనకు సెలవుల దినాలుగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏవైతే ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది మాకు లక్ష్యంగా ఉంది కాబట్టి రీసెంట్గా నిన్న సాయంకాలం వచ్చినటువంటి జీవోలో ఈ 2 రోజులు కూడా మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని వ్యాపారులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఇక్కడ కౌంటర్లన్నీ కూడా డ్యూటీస్ వేసాం. మా సిబ్బంది అంతా కూడా ఉంటారు. అట్లాగే ట్యాక్స్ కలెక్షన్ కోసం మా అడ్మిన్ సెక్రటరీలు, ఆర్ఐలు, ఆర్ఓలు అంతా కూడా మరి ఈ కలెక్షన్స్ కోసం మేము తిరుగుతున్నాము. అందుకని మనకు అభివృద్ధి అంతా కూడా మన జనరల్ ఫండ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే 50% వడ్డీ రాయితీ వచ్చింది కాబట్టి ఈ సదవకాశానికి 2 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత దీన్ని వాడుకోవడానికి మీకు ఎలాంటి అవకాశం ఉండదు. 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖున ఇది మళ్ళీ పనిచేయదు. అందుకని 31వ తారీఖున లాస్ట్ కాబట్టి వడ్డీ రాయితీని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉదాహరణకు ఈ వడ్డీ రాయితీలో ఎవరైనా కొంత పార్ట్ పేమెంట్ చేసి బెనిఫిట్ పొందామంటే కుదరదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా సత్య మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమిటి అంటే మనకు కట్టాల్సిన వడ్డీలో మనకు సగము రాయితీ ఇస్తున్నప్పుడు పేమెంట్ పూర్తిగా చెల్లించినప్పుడే ఈ వడ్డీ రాయితీ మీకు పూర్తిగా
50% వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు కట్టాల్సినటువంటి ట్యాక్స్ 4,000, వడ్డీ 2,000 ఉందనుకోండి. అంటే మొత్తం 6,000 రూపాయల్లో వడ్డీలో 50% కాబట్టి 1,000 రూపాయలు పోను మీరు 5,000 కట్టాలి. ఆ 5,000 కడితేనే మీకు ఆ 1,000 రూపాయలు రాయితీ వస్తుంది. అలా కాకుండా వడ్డీలో లేదా అస్సల్లో ఒక 3,000 కట్టేస్తాము అంటే ఆ 3,000 కట్టినా కూడా మీకు వడ్డీ రాయితీ వర్తించదు. ఇది క్లియర్గా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మా కార్యాలయంలో కౌంటర్స్ పనిచేస్తాయి. మా సిబ్బంది తిరుగుతారు. ఒక మొబైల్ వ్యాన్ కూడా ట్యాక్స్ కలెక్షన్లో పాల్గొంటుంది. వీటిని ఉపయోగించుకొని మా కార్యదర్శుల ద్వారా పన్ను చెల్లించి మరి ఈ బెనిఫిట్ పొందాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తే ఆ ఆదాయంతో మనము మరి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యాలు, అనేక రకాల పార్కుల అభివృద్ధి ఇవన్నీ కూడా జనరల్ ఫండ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన నగరం మనం సరైన కాలంలో పన్నులు చెల్లిద్దాం, నగర అభివృద్ధికి పాటుపడదాం అనేటువంటి లక్ష్యంతో మీరందరికీ ముందుకు రావాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రంగారాయుడు చెరువు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు ముస్లిం వాకర్స్కు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఉగాది సందర్భంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు పైన మల్లికార్జునరావు అన్నారు. ప్రతి పండుగను ఆహ్లాదకర వాతావరణంలో వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వాకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు భాష మాట్లాడుతూ ఉగాది తీపి, చేదు, పులుపు, వగరు రుచులను కలిగి ఉంటుందని, వీటన్నింటినీ కలుపుకుంటేనే జీవితమని, జీవితంలో విషాదాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలిసి ఉంటాయని, దానికి గుర్తుగానే ఉగాది పచ్చడి అని తెలిపారు. మార్చి నెలలో రంజాన్, ఉగాది 2 పండుగలు రావడం యాదృచ్ఛికమని అన్నారు. కార్యక్రమంలో సిరిగిరి రంగారావు, కొప్పోలు వెంకటేశ్వర్లు, శ్యామ్, బంగారయ్య, రాము, వెంకట్, భారతి, శ్రీదేవి, శాలిని, సుజాత, హబీబ్, అనురాధ, లక్ష్మీ, రమాదేవి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దేశమంతా కూడా, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ప్రేమను చిగురించి, ఆప్యాయతని, బంధుత్వాన్ని, మిత్రత్వాన్ని చిగురించి దేశమంతా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఆధునిక యుగంలో అందరూ కూడా జనవరి 1కి ప్రయారిటీ ఇస్తారు. తెలుగు సంవత్సరాన్ని, తెలుగు ఉగాదిని మర్చిపోతారు. ఉగాది అంటే పండగ, పండగ అంటే ఉగాది అని తప్పితే తెలుగు సంవత్సరం, తెలుగు సంవత్సరాది ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం ఉగాది మంచి రోజు వరకు కూడా అంతా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందరం కూడా సస్యశ్యామలంగా మంచి పంటలు పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆయుష్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పినటువంటి సందర్భం ఇది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన మిత్రుడు మల్లికార్జున గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ముందుగా ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకోవాలని గతంలో కూడా 1-2 సార్లు జరగడం జరిగింది, జరిపించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మన మల్లికార్జున గారు వచ్చిన తర్వాత పట్టుదలతోటి అందరినీ కలుపుకొని దీనికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఏమీ లేదు, తెలుగువారు, తెలుగు సంవత్సరాది అనే ఒకే ఒక్క ధ్యేయంతో మల్లికార్జున గారి కట్టమైనటువంటి అందరిని కూడా కలిసికట్టుగా ఒక ఐక్యతగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని రంజాన్ పండుగ వేడుకలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, అలాగే మహిళామూర్తులకు, ముస్లిం సోదరులకు అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అలాగే పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అంటాం, దీన్నే యుగాది అని కూడా అంటారు. జనరల్గా మనం ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి ఇలా ప్రారంభమవుతాయి. అది జనవరి 1ని మనం ఆంగ్ల సంవత్సరాదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా మన తెలుగు వాళ్ళందరూ జరుపుకునేటువంటి పండుగ ఉగాది. ఇది మన హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం ప్రారంభమైనటువంటి రోజు అన్నమాట. ఎందుకు ఈ ఉగాది పండుగ జరుపుకుంటామంటే మనకి పురాణాల్లో ఏం రాయబడి ఉందంటే బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఈ చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ సూర్యోదయ వేళ సృష్టించాడు. అంటే ఈ సృష్టి ప్రారంభమైనటువంటి రోజు ఈ చైత్రమాస పాడ్యమి అని చెప్పేసి మనకి హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఉగాది అంటే అర్థం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఉగా అంటే
నక్షత్ర గమనము అన్నారు. ఈ నక్షత్ర గమనానికి ఆది ఈ ఉగాది, అంటే ఈ సృష్టి ప్రారంభించబడినటువంటి రోజు అని దీని యొక్క అర్థం. ఈ ఉగాది మన అందరి జీవితాల్లో కేవలం తీపే నింపాలని నేను కోరుకుంటూ మనందరూ ఇలాంటి ఫంక్షన్స్ చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మనకి ఇంకా బాగా చేసుకోవడానికి సహకరించిన మెయిన్ మల్లికార్జున అన్నకి, మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా ఇచ్చేశారు. అందరికీ నాదేమండి, మనందరూ ఆడవాళ్ళందరూ సహకారంతో చాలా విజయవంతంగా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలస్వామి మందిరం పాలక మండలి కమిటీ సభ్యులు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా కొప్పుల సీతారామయ్య, ఉపాధ్యక్షులుగా గంగాడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కోనంగి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా మోడుబైన శ్రీనివాసులు, కోశాధికారిగా దొడ్డగ పవన్ కుమార్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ నిర్మాణ సమయంలో సహాయ సహకారాలు అందిస్తున్న భక్తుల పేరయ్య, బాపట్ల సనత్ కుమార్లను ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు. కమిటీ సభ్యుల చేత ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వెంకట ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులు కొప్పుల సీతారామయ్య ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణానికి 50,000 రూపాయలు తమ వంతు విరాళం అందజేశారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. ఈ కమిటీ మెంబర్స్ అందరూ మేము ఈ 3 ఏళ్లలో మాకు సాధ్యమైనంత వరకు ఈ గుడికి సేవ చేసుకుంటూ మాకు పక్కన ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలి. దానికోసం మేము ఈ 3 ఏళ్లలో మా ప్రయత్నంగా మేము 25 లక్షలు దానికి ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ చేసాము. దానికి గాను దానికి మేము ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆ అవకాశం మాకు ఈ కృష్ణయ్య మాకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఈ అందరికీ మరి ఈ కమిటీ సభ్యులకి అందరికీ, ఈ పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కొప్పుల సీతారామయ్య, నేను నూతన అధ్యక్షుడిగా ఎన్నికై నా యందు నమ్మకంతో అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ మందిరాన్ని నిర్మించి ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థాపధ్యక్షులైనటువంటి బాపట్ల కొండయ్య గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా నూతన కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మందిరం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి చెందే విధంగా మేము కార్యవర్గ సభ్యులు అందరం కూడా దైవ సాక్షిగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సాక్షిగా అందరికీ తెలియజేస్తున్నాం. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో అష్టావధానం నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన పలు ప్రశ్నలకు సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ సమాధానాలు చెప్పారు. కార్యక్రమానికి సంచాలకులుగా ఆచార్య జి దామోదర్ నాయుడు వ్యవహరించారు. పృచ్ఛకులుగా కవి పండితులు నారాయణ బాలసుబ్రహ్మణ్యం, రామాచార్యులు మేడిపల్లి నాగకుమార్ శర్మ, డాక్టర్ నూనె అంకమరావు, పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, సింహాద్రి జ్యోతిర్మయి, తన్నీరు బాలాజీ, మార్తాటి ఈశ్వరి గోపాలకృష్ణ తదితరులు వ్యవహరించారు. అనంతరం నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణకు ఉగాది జీవిత సాఫల్య పురస్కారాన్ని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు అందజేశారు. ప్రబంధకమైనటువంటి రామరాజ భూషణుడు నేను రస్తాక్షరి ధురీనుడా అని చెప్పుకున్నాడంటే రస్తాక్షరి గురించడంలో రామరాజ భూషణుడు మంచి దిట్ట అయి ఉండాలి.
ఈ వ్యస్తాక్షరి కూడా అష్టావధానంలో ఒక భాగం. వేద విభాగాది విద్వన్ మహర్షి మత్స్యగంధి సుచుండు మహిమగాల్చే కాళప్ప ఎనువాడు కాళిదాసుగా మారి కవి కుల గురువన్న ఖ్యాతి వడసే నైరుజ్యమంది మయూర మహాకవి సంకలిత తీర ప్రస్ఫుర జ్యోత్ర రేఖా కాంత్యుజ్వల ఆసవల్లరుడు రాకా పూర్ణ శశాంక సంకలిత తీర ప్రస్ఫుర జ్యోత్ర రేఖా కాంత్యుజ్వల హాసవల్లరుడు దివ్యాప్తములయ్యప్ప. ఎవరిదంటారు మనం తెలుసా? అయ్యా ఛందస్సు కందపద్యం ప్రత్యక్ష నిషేధం. మొదటి అక్షరం నిషేధించమంటారా? మీ ఇష్టం. శ్రీ లేదు, భా వకార నిషేధం. రా న్యస్తాక్షరిలో నేను అడగబోయేది విశ్వావసు. ఆ 4 అక్షరాలు కంద పద్యంలో 1, 2, 3, 4 అక్షరాలుగా పద్యం చెప్తుంది. 1, 2, 3, 4 మొదటి పాదంలో 1, రెండో పాదంలో 2, మూడో పాదంలో 3. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయించావు కదా, కొంత మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. ఆ పుస్తకాలు రాయడానికి కారణం నేను తెలుగు చదువుకోవటం. ఆ తెలుగు చదువుకోవడానికి ప్రధానమైన కారణం మా అన్నయ్య నాగపేట కోటేశ్వరరావు. ఆయన నన్ను తెలుగులో చేర్చడం వల్లనే నేను తెలుగు చదివి ఇన్ని పుస్తకాలు రాశాను, ఇంతమంది హృదయంలో చోటు సంపాదించుకునే విధంగా చేయగలిగాను. అందుకు ముందుగా మా అన్నయ్య పాదపద్మాలకు ఆయన నవ్వుపోయినా ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. మానేపల్లి నాగప్ప మందికి భోజనాలు ఏర్పాటు చేసి అందుకునే సందర్భం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టంగుటూరు బస్టాండ్ సెంటర్లో అంగళా పరమేశ్వరి దేవాలయం వారు ఏర్పాటు చేసిన తలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పాదచారులకు ప్రజలకు మజ్జిగ అందజేశారు. వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చుట మంచి కార్యక్రమని, భవిష్యత్తులో ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు టంగుటూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు చేయాలని అంగాళ పరమేశ్వరి గుడి అర్చకులకు భక్తులకు దామచర్ల సత్య, పోతుల రామారావు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, కామని విజయ్ కుమార్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల నరసింహారావు, పోతుల రాజేంద్ర ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు తుళ్ళూరు గౌతమ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి నారా లోకేష్పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఆవిష్కరించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా నిర్మాత కాగా డాక్టర్ మొగిలి దేవప్రసాద్ రచించారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై పార్టీ కేడర్లో ధైర్యం నింపి తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించిన వైనాన్ని కొనియాడుతూ ఈ గీతాన్ని రూపొందించారు. కాస్యం సంగీతం అందించగా షాన్ ఎడిటింగ్ చేశారు. కార్యక్రమంలో పువ్వాడ సుబ్బయ్య, ఆరిగ చలమయ్య, చెంగలశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. అతనికంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న మా మిత్రుడు సుబ్బారావు గుప్తా గారికి, శ్రీ మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు, యువతకు ఆదర్శం శ్రీ నారా లోకేష్ గారి మీద ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఒక మంచి సాంగ్ ఒకటి తయారు చేయటం, ఆ సాంగ్ని ఈ రోజున విడుదల చేయడం కోసం ఏర్పాటు చేయడానికి ఇక్కడ నన్ను పిలవటం చాలా ఆనందకరం. ఈ సాంగ్ని మా శర్మా కాలేజీ మాతో పాటు మా జూనియర్ డాక్టర్ మొగల్ దేవ గారు రాయటం, అలాగే నా సోదరుడు నా పరిచయం లేదు కానీ కాసిం గారు మ్యూజిక్ మంచి సంగీతం ఏర్పాటు చేయటం. అంటే నారా లోకేష్ గారి గురించి ఇప్పుడు గొప్పగా చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారి గురించి ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పడిన వేదన, పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చడం ఆయన పడిన శ్రమ, నిజంగా అంతకుముందు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు కానీ గతంలో ఒక దేశంలో బాబు మార్లే ఒక పాట పాడితే ఆ దేశ ప్రభుత్వం కుంగిపోయింది, మళ్ళీ లేవడానికి 10 ఏళ్లు పట్టింది. అంటే ఏదైనా ఒక ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే సంక్షేమ పథకాలు చేయాలి, అభివృద్ధి చేయాలి. నాగేశ్వరరావు గారు, ఏదైనా ఒక ప్రభుత్వం మళ్ళీ రావాలంటే సంక్షేమ పథకాలు చేయాలి, అభివృద్ధి చేయాలి. అలానే మనం చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది ఉపన్యాసాల ద్వారా కావచ్చు. అలాగే ఈ పాటకు వస్తే, ఈ పాట నా దగ్గరికి వచ్చినప్పుడు లిరిక్స్ తీసుకొచ్చి నాకు దేవా గారు వినిపించారు, మన గుప్తా సారు దేవా గారు వచ్చి. సో లిరిక్స్ చూస్తేనే నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను. అది మంచి రౌద్ర రూపంలో ఉన్న ఒక సాంగ్ డిఫరెంట్గా అనిపించింది నాకు. చక్కటి పాట, ఒక డిఫరెంట్ సాంగ్. సో చూస్తానే చెప్పాను, ఇది ఒక మంచి పాట అవుతుంది, మంచిగా తయారు చేద్దాం అన్నదానికి. సో వాళ్ళందరూ సహకరించటము, గుప్తా సార్ అయితే ఎస్పెషల్లీ ఈ పాటను చేయాల్సింది గట్టిగా అని చెప్పేసి అని రాయటం. అలాగే ఈ పాటలో లిరిక్స్ మన మొగిల్ దేవా సార్ ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే, అంత చక్కటి లిరిక్స్ మీరు వింటారు తర్వాత, మంచి లిరిక్స్. అలాగే బాలాజీ గారు బాగా పాడారు, నేను పాడాను. హోలీ ఫెస్టివల్ ఈవెంట్ సక్సెస్ మీట్ ఒంగోలులోని ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఇన్స్టిట్యూట్లో జరిగింది. ప్రజా గాయకుడు నోకతోటి శరత్ బాబు హాజరై నిర్వాహకులను అభినందించారు. ఎస్ఆర్కే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు ఎన్ వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విక్కీ మీడియా ఆధ్వర్యంలో జరిగిన హోలీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈవెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రహంతుల్లా, జిలానీ, రఫీ, రాజు, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. సరే కానీ టయానికి పర్మిషన్స్ మనకి ఇవ్వడానికి మెయిన్ కారణం వర్ణన కొంచెం సైడ్ అనే ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. అందరికీ నమస్కారం. విక్కీ మీడియా ఆధ్వర్యంలో
హోలీ సందర్భంగా జరిగిన ఈవెంట్ చాలా సక్సెస్గా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోలీ సంబరాల్లో భాగంగా ఒంగోలులో గత 2 సంవత్సరాలుగా వరుణ్ ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లో నిన్న జరిగింది హైలైట్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళని సరదాగా వాళ్ళ ఫెసిలిటేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ఆర్ఎస్కే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పిల్లలను బాగా ట్రైన్అప్ చేస్తున్న వరుణ్కి వాళ్ళ టీంకి అభినందన తెలియజేస్తాం. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఈవెంట్లు సక్సెస్ఫుల్గా నిర్వహించాలన్నారు. సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ఫాల్గుణ మాసం అమావాస్య సందర్భంగా దశ సహస్ర కదలీ ఫల పూజ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. 11 ఆవృత్తములతో దేవస్థానం వేద పండితులు అర్చకులు దశ సహస్ర కదలీ ఫల పూజ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహానివేదన పంచహారతుల కార్యక్రమం జరిపించారు. కార్యక్రమానికి ఉపయదాతలుగా గుంటూరు పొనకల శ్రీనివాసరావు యశోద దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం వేద పండితులు అర్చకులు ఉభయదాతలను భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ జన్మ వీరుడై ఆనాడు భాస్కరుని ఫలముగా భ్రమి అవలీలగా నీవు అబ్ధినే దాటావు లలన సీతను చూసి లంకనే కాల్చావు అవలీలగా నీవు అబ్ధినే దాటావు లలన సీతను చూసి లంకనే కాల్చావు రణరంగమున నీదు ఘనతనే ప్రకటించి డాక్టర్ ఫణీంద్రబాబు పేద ప్రజలకు అందుబాటులో ఉండి మంచి వైద్య సేవలు అందిస్తూ పేదల డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారని విశ్రాంత ఆర్జేడీ డాక్టర్ దేవపాలన్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ చదరవాడ ఫణీంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా క్రాంతి నర్సింగ్ హోమ్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, కార్యదర్శి తుండూరి మురళి, సుధాకర్, మల్లా శ్రీనివాసరావు, ఏజీ షేక్ మహమ్మద్ రఫీ, డాక్టర్ దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, పుట్టనరావు శ్రీరామచంద్రమూర్తి, చిన్ని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన నిండు నూరేళ్ళు హాయిగా ఉండి మాలాంటి వాడు 60 దాటిన వాళ్ళని కాస్త మనం చూసుకుంటూ అందువల్ల వారు ఆయురాగ్యత వద్దని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఆస్వాదిస్తున్నాం. అంత మంచి పేరు వచ్చింది, ఎంత దూరం ఉంటే అంత మంచి పేరు వచ్చింది, ఎంత దగ్గర పోతే అంత చెడ్డ పేరు. డాక్టర్ దానికి అంగీకరించడం మనకి ఒక ఐడెంటిటీగా మనకి అద్దంకిలో మనకి ఏం లేదు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు రోటరీ మిత్రులందరూ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియవస్తున్నాం. సార్ ఇంకా ఎక్కువ కాలం జీవనాధారం ఉంచి అందరినీ మేలుకోరే మనిషి వాటి బాగా. డి న్యూస్లో నేటి మాట. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం, చుట్టూ ఉన్న వారినందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.